హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ శృతీస్ క్రేజీ ముచ్చట్లు. ఇప్పుడు మా డుగ్గు గాని బర్త్డేకి వెళ్తున్నాం అనమాట. సో నేనైతే రెడీ అయ్యాను, పిల్లల కోసం వెయిట్ చేస్తున్నాను. విన్నారు కదా. సో ఈరోజు మా డుగ్గు గాని బర్త్డే అనమాట. సో మార్నింగ్ నేను యాజ్ యూజువల్గా ఆఫీస్కి వెళ్ళాను, ఈవినింగ్ వరకు ఆఫీస్లో వర్క్ చేసుకొని ఇంటికి వెళ్ళాను. సో అందరికంటే ముందుగా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శృతీస్ క్రేజీ ముచ్చట్లు. ఈవినింగ్ నేను రెడీ అయిపోయాను అండ్ తర్వాత మా అమ్మ వాళ్ళు వచ్చారు అండ్ అన్న వదిన కూడా వచ్చారు. మేము మా చిన్నమ్మ హాయ్ చెప్తున్నాం. హాయ్ మా వదిన మా చిన్నారి కోడలి పిల్ల నన్ను మింగేసేటట్టు చూస్తుంది. సో అమ్మ వాళ్ళు బట్టలు పెడుతున్నారు ఇక్కడ. మా చెల్లి వాళ్ళ అత్తయ్యకి, మామయ్యకి అండ్ మా చెల్లికి అండ్ వాళ్ళ హస్బెండ్కి బట్టలు పెడుతున్నారు. మా డుగ్గు అంటే మాకు చాలా ఇష్టం అండి. ఎంత ఇష్టం అంటే వాడు యాక్చువల్లీ ఆడపిల్ల పుడుతుందని అనుకున్నాను నేను, ఎందుకంటే నాకు ఇద్దరు బాబులు ఉన్నారు కాబట్టి. సో బట్ బాయ్ పుట్టారు. బట్ వాడంతే అల్లరి అంటే మాటలో చెప్పలేను. సో వాడి ఫస్ట్ బర్త్డే చాలా బాగా జరిగింది. ఉన్న దాంట్లో సింపుల్గా చేసుకున్నాను. అండ్ ఫైనలీ మా డుగ్గు రెడీ అయ్యి స్టేజ్ మీదకి వచ్చేసాడు. వాడు వస్తుంటే చాలామంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు, వాడు ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు, గట్టి గట్టిగా అరుస్తుంటాడు, చాలా అల్లరోడు అనమాట. సో వాడిని చూసి చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ ఫైనలీ మా అమ్మ నాన్న అండ్ మా చెల్లి వాళ్ళ అత్తయ్య మామయ్య కలిసి డుగ్గు చేత కేక్ కట్ చేయించారు. అండ్ తర్వాత వాడైతే కేక్ పెడుతుంటే ఎంత బాగా తింటున్నాడో. మేము కేక్ వద్దు బాబుకి అని మేము అనుకుంటున్నాము, బట్ వాడు ఎంతమంది పెట్టినా కానీ మంచిగా హ్యాపీగా తింటున్నాడు. వాడిని చూసి అయితే చాలా హ్యాపీనెస్ అనిపించింది. అండ్ తర్వాత వచ్చిన చుట్టాలు మా డుగ్గుగాని కోసం తెచ్చిన గిఫ్ట్స్ ఇచ్చారనమాట. సో ఇక్కడ మా చెల్లి వాళ్ళ రిలేటివ్స్ గిఫ్ట్స్ ఇస్తున్నారు మా డుగ్గుకి. అండ్ ఇక్కడ మా చిన్నమ్మ అండ్ అమ్మ కలిసి ఫోటో ఫ్రేమ్ చేయించారనమాట. సో ఆ ఫోటో ఫ్రేమ్ గిఫ్ట్గా ఇచ్చారు. తర్వాత మా చిన్న చెల్లి వాళ్ళ హస్బెండ్ వచ్చాడు, తను కూడా గిఫ్ట్ ఇచ్చాడు. అండ్ చెల్లి అయితే రాలేదు. అండ్ వాళ్ళ తర్వాత వాళ్ళ రిలేటివ్స్ అండ్ మా వదిన మా డుగ్గు గాని కోసం బట్టలు పెట్టింది. అండ్ వాళ్ళ పెద్దమ్మ, పెద్ద డాడీ అండ్ ఇక్కడ వచ్చేసి మా అమ్మ, చిన్నమ్మ అండ్ ఇక్కడ ఫైనలీ నేను అనమాట. యాక్చువల్లీ నేను ఏం తెచ్చానంటే మా డుగ్గుకి మా జున్నుకి కలిపి వెన్ని బ్రాస్లెట్ తెచ్చారు. సో వాడికి పెడుతుంటే వాడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అసలు దాన్ని ఎవరిని టచ్ చేయనియట్లేదు అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. ఫైనల్లీ ఆ రోజు సోమవారం కాబట్టి వెజ్ తోటి మా డిన్నర్ కంప్లీట్ చేసుకొని మా ఇంటికి రిటర్న్ అయిపోయాము. సో ఇదండి మా డుగ్గు గాని ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్. చాలా సింపుల్గా, నీట్గా, హడావుడి లేకుండా జరిగింది. ఓప్ యూ మీరందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ శృతీస్ క్రేజీ ముచ్చట్లు. నా మనసులోని మాటలు మీ అందరికీ.